పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశానికి చెందిన త్రిశంకుడు అనే రాజు ఉండేవాడు. అతను తన శరీరంతో జీవితంగానే స్వర్గానికి వెళ్లాలని కోరుకున్నాడు, అంటే చనిపోకుండా దేవలోకానికి వెళ్లాలని అతని కోరిక. త్రిశంకుడు మొదటగా మహర్షి వశిష్ఠుడి వద్దకు వెళ్లి, మహర్షి, మీరు యజ్ఞం చేసి నన్ను నా శరీరంతో స్వర్గానికి పంపించండి అని అడిగాడు. కానీ వశిష్ఠుడు ఆ కోరికను అసాధ్యమని చెప్పి తిరస్కరించాడు. తర్వాత త్రిశంకుడు విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వెళ్లాడు. విశ్వామిత్రుడు వశిష్ఠునిపై ఉన్న అసూయతో త్రిశంకుడి కోరికను నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు. విశ్వామిత్రుడు ఘోరమైన యజ్ఞం చేసి తన తపోబలంతో త్రిశంకుడిని ఆకాశంలోకి ఎగరబెట్టాడు. త్రిశంకుడు పైకి వెళ్తుండగా దేవేంద్రుడు, ఇంద్రుడు ఆగమని చెప్పి, జీవితంతో స్వర్గానికి ఎవ్వరూ రావలేరు అని అతన్ని కిందకు తోసేశాడు. అప్పుడు విశ్వామిత్రుడు కోపంతో, త్రిశంకుడు ఎక్కడ ఆగిపోయాడో అదే అతని స్వర్గం అవుతుంది అని చెప్పి ఆకాశ మధ్యలోనే కొత్త స్వర్గం సృష్టించాడు. అదే త్రిశంకు స్వర్గం, ఉల్క నేల రాలడం.